ఇదే వికారాబాద్ సంబంధించి చేవెళ్ళ నియోజకవర్గం తీసుకుందాం. చేవెళ్ళలో భీమ్ భరత్ అనేటువంటి వ్యక్తి పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఆ పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు కేవలం 200 చిల్లర ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీలో కాలయాదవ్ గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీలో కాలయాదవ్ గెలిచిన తర్వాత ఆయన ఒక్క దగ్గర ఉండేటువంటి మనిషి కాదు కాలయాదవ్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మన కాంగ్రెస్ లో ఉంటే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సబితా రెడ్డి తోటి బీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. సరే, ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కూడా ఆడ గ్రామ స్థాయిలలో సర్పంచ్ల కాడికెళ్ళి వార్డు మెంబర్ల కాడికెళ్తే మండల కమిటీ నాయకుల కాడికెళ్ళి కొట్లాట వర్గపోరు, శంకుస్థాపన కాడ కొట్లాట, ప్రోటోకాల పంచాయతీ. మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడిని పొట్టు తిట్టిండు కాలయాదవ్. అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నమ్ముకున్న పార్టీ కోసం 15 ఏళ్ల నుంచి కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యూ మీరు ఇదే. ఒక్కసారి ఆలోచించండి. సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వాళ్ళకు వాల్యూ ఇచ్చుడు నేర్చుకోండి దయచేసి.